JLTV 7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరొందిన చారిత్రాత్మకమైన సికింద్రాబాద్లోని మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా చూడముచ్చటగా రంగోలీలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. అలాగే పతంగులదే కైట్స్ ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు. బుధవారం నాడు మధ్యాహ్నం నుంచి సంబరాలు జరగగా హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు చెలిమిళ్ల యాదగిరి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని సంక్రాంతి సంబరాల విశిష్టత, తెలుగు రాష్ట్రాల అతిపెద్ద పండుగగా ప్రజలు జరుపుకుంటున్న విషయాలను ఉద్భవించి విద్యార్థులను మంత్రముగ్ధులను చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న మహబూబ్ కాలేజీ హై స్కూల్ హెడ్ మాస్టర్ యాదగిరి ఉపాధ్యాయులు బోధించే పాఠశాలతో పాటు దేశ ప్రతిష్టలను, దేశాభివృద్ధికి యువత ప్రాముఖ్యత, దేశంలో జరుపుకునే పండగలు పర్వదినాల విశిష్టతను కన్నుల కట్టినట్లుగా మరిచిపోలేని విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందని విద్యార్థులు JLTV 7 ప్రతినిధి శ్రీమతి లక్ష్మీదేవికి వివరించారు. ఈ సందర్భంగా మా ప్రతినిధి హెడ్ మాస్టర్ యాదగిరి ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన రంగోలీ, కైట్స్, పతంగుల ఎగరవేత దృశ్యాలను చూడాల్సిందే. మరి संक्रांति तेलुगु में बात करने के लिए ये कर रहे हैं తర్వాత ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి కార్యక్రమాన్ని జరుపుకుంటాం. సంక్రాంతి సందర్భంగా మీ స్కూల్లో రంగోలీని ఏర్పాటు చేశారు. దాని మీ అభిప్రాయం? మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము ఇట్లానే రంగోలీ కాంపిటీషన్ చేస్తామండి. పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేషన్ చేస్తారు. వెల్కమ్ టు JLTV 7. నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో ఉన్నాను. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఇక్కడ రంగోలీ సందర్భాలు జరుగుతున్నాయి. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు దాని హెడ్ మాస్టర్గా యాదగిరి సార్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. హాయ్ సార్. నమస్తే. బాగున్నా. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మీ స్కూల్లో రంగోలీ జరుపుకున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మహబూబ్ కాలేజీ హై స్కూల్లో సంక్రాంతి సందర్భంగా రంగోలీ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. సంక్రాంతి ఉత్సవం, ఈ ఉత్సవాలన్నీ కూడా సమాజాన్ని కలిపే ప్రయత్నం చేస్తుంటాయి. సమాజంలో ఇంటిలో కానీ అక్క చెల్లెలను అన్నదమ్ములను కలిపి కూర్చుంటపెట్టి ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. అంటే సమాజంలో లేకపోతే ఈ
పండుగ ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుంది. అట్లాగే రాష్ట్రంలో, దేశంలో ఈ ఐక్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము. అట్లాగే కొత్త పంటలు ఇంటికి వస్తుంటాయి. ఈ సందర్భంలో సంక్రాంతికి పంటలు చేతికి వచ్చిన సందర్భంగా మంచి పండుగ జరుపుకుంటుంటారు ప్రజలంతా. అట్లాగే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంటాడు. ఇప్పటి నుండి వెలుతురు పెరుగుతుంటుంది, చీకటి తగ్గుతూ ఉంటుంది, వాతావరణంలో ఒక మంచి మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే దీన్ని సంక్రాంతి అని అంటాము, అంటే మంచి మార్పులు వస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా మా స్కూల్లో పిల్లల్లో ఉండే స్కిల్స్ని బయటికి తీయడానికి వాళ్ళ అలంకరణ కానీ ముగ్గులలో కానీ పోటీలు పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ భవిష్యత్తులో మంచి బాటలు వేయడానికి మేము మా స్కూల్ తరఫున ప్రయత్నం చేస్తున్నాం. మీ స్కూల్లో రంగోలీ సందర్భంగా నువ్వేం పార్టిసిపేట్ చేశావు? నేను రంగోలీకి ఒక ముగ్గు సెలెక్ట్ చేసుకొని అది వేస్తున్నాను. ఆ ముగ్గు ఇప్పుడు నేను చెప్తున్నాను సంక్రాంతి గురించి. శుభోదయం అందరికీ. నా పేరు సహస్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మహబూబ్ పాఠశాల. ఈరోజు మేము సంక్రాంతి రంగోలీ పండుగ చేసుకుంటున్నాము స్కూల్లో. అసలు సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజుగా భోగి వేసుకుంటారు. రెండవ రోజుగా సంక్రాంతి ముగ్గులు అందరూ వేసుకొని పోలేలు చేసుకుంటారు. 3వ రోజుల గోవులను పూజించి అలంకరిస్తారు. ధన్యవాదాలు. నేను కూడా ఈ పోటీలో పాల్గొంటున్నా కాబట్టి. చెప్పు, సంక్రాంతి అంటే నీకు ఏంటి ఐడియా? సంక్రాంతి అంటే 3 రోజులు జరుపుకునే పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. భోగి అంటే భోగి మంటలు వేసుకోవడం మరియు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించడం మరియు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం. సంక్రాంతి రోజు, సంక్రాంతి అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మనము ప్రవేశిస్తాము మరియు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. సంక్రాంతి రోజున ఇంటి ముంగట ముగ్గులు వేయడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం, పతంగులు ఎగిరేయడం మరియు పిండి వంటలు చేయడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. మరియు హరిదాసులు గంగిరెద్దులను ఇంటి ముంగటికి తీసుకొచ్చి భిక్షాటన చేస్తారు. మరియు కనుమ రోజున గోవులకు పూజలు చేస్తారు. ఈ స్కూల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు, నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వేమన్నా పాల్గొంటున్నావా? పాల్గొంటున్నాను. కైటింగ్ కైటింగా? నీకు ఇంట్రెస్ట్ ఉందా కైటింగ్? చేస్తావా? చేస్తావా?